హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో మన ఫస్ట్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం. సో ఇది మన మినీ ప్రాజెక్ట్. సో అదేంటంటే లైవ్ స్కెచ్ యూజింగ్ వెబ్ క్యామ్. సో ఇప్పుడు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో నేను జూపిటర్ నోట్బుక్ తీసుకున్నాం. సో ఫస్ట్ మనం మన ఓపెన్సివి లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ CV2. నెక్స్ట్ నేను నంపైని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ నంపై యాస్ NP. సో మనం ఈ సెల్ని రన్ చేసినాం. సో సక్సెస్ఫుల్గా మన లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నా. సో ఆ ఫంక్షన్ బేసికల్గా ఎందుకంటే మన వెబ్ క్యామ్ నుండి ఇమేజ్ తీసుకున్నాక దాన్ని మనం గ్రే స్కేల్ కింద కన్వర్ట్ చేసి ఎడ్జెస్ని డిటెక్ట్ చేస్తాం. సో అందుకని చెప్పి మనము ఈ స్కెచ్ అనే ఫంక్షన్ని నేను రాసుకున్నా. డిఫైన్ స్కెచ్. సో ఇమేజ్ని తీసుకుంటున్నా. ఫస్ట్ నేను తీసుకున్న ఇమేజ్ని గ్రే స్కేల్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తున్నా. సో ఇమేజ్ గ్రే ఈక్వల్స్ టు CV2.CVT కలర్. సో ఇది మనకు వన్ ఆఫ్ ద మెథడ్ అన్నట్టు కలర్డ్ ఇమేజ్ని గ్రే స్కేల్ ఇమేజ్ కన్వర్ట్ చేయడానికి. సో దీని గురించి మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ ఇలా నేను మన కలర్డ్ ఇమేజ్ని గ్రే స్కేల్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేసిన. సో నెక్స్ట్ ఏంటంటే మన ఇమేజ్ని క్లీన్ చేస్తున్నా. సో క్లీన్ ఎలా చేస్తామంటే బై యూజింగ్ బ్లరింగ్ టెక్నిక్స్. సో నేను ఇక్కడ వన్ ఆఫ్ ద బ్లరింగ్ టెక్నిక్ అయిన గాషియన్ బ్లర్ని యూస్ చేస్తున్నా. ఇమేజ్ బ్లర్ ఈక్వల్స్ టు CV2.Gaussian బ్లర్. సో ఇక్కడ నేను మన ఇమేజ్ని తీసుకున్న ఇమేజ్ గ్రే కమా. సో మన కర్నల్ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ వచ్చేసి 5,5,0. సో మనం ఇమేజ్ని బ్లర్ చేసినాం. సో నెక్స్ట్ ఏంటంటే ఎడ్జెస్ని డిటెక్ట్ చేస్తాం ఈ ఇమేజ్ నుండి. సో మనకు బెస్ట్ మెథడ్ ఏంటిది ఎడ్జ్ డిటెక్షన్కి క్యానీ. సో అది యూస్ చేసి ఎడ్జెస్ని డిటెక్ట్ చేద్దాం. క్యానీ ఈక్వల్స్ టు CV2.Canny ఇమేజ్ బ్లర్ కమా. సో ఇప్పుడు నేను 2 థ్రెషోల్డ్ వాల్యూస్ని మెన్షన్ చేస్తున్నా. ఒకటేమో 30, ఇంకోటేమో 70. సో ఈ థ్రెషోల్డ్ వాల్యూస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నా ప్రీవియస్ వీడియో చూస్తే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం థ్రెషోల్డింగ్ అప్లై చేద్దాం. సో థ్రెషోల్డింగ్ ఎందుకంటే గ్రే స్కేల్ ఇమేజ్ని బైనరీ ఇమేజ్ కింద కన్వర్ట్ చేయడానికి. సో మన థ్రెషోల్డ్ అనేది 2 వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. అందులో మనకు సెకండ్ వాల్యూ వచ్చేసి మన ఇమేజ్ అన్నట్టు. సో 2 వాల్యూస్ నేను రెడ్ ఇంకా థ్రెష్ అని తీసుకున్నాం. RET రెడ్ ఇంకా థ్రెష్ అని. సో థ్రెష్ అంటే మన ఇమేజ్ అన్నట్టు. సో ఇక్కడ నేను థ్రెషోల్డింగ్ అప్లై చేసిన CV2.Threshold. మన ఇమేజ్ వచ్చేసి క్యానీ. సో నేను థ్రెషోల్డ్ వాల్యూస్ 40 ఇంకా 255 తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఏం థ్రెషోల్డింగ్ టెక్నిక్ అప్లై చేస్తున్నానంటే CV2.ThresBinary ఇన్వర్ట్. సో ఇది బేసికల్గా ఏంటంటే 40 కన్నా ఇంటెన్సిటీ వాల్యూ తక్కువ ఉంటే అది మనకు వైట్ కలర్ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే 255 కింద కన్వర్ట్ అవుతుంది. అబోవ్ 40 మొత్తం కూడా మనకు బ్లాక్ కలర్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను మన ఇమేజ్ని రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ థ్రెష్. సో మనం మన ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం థ్రెషోల్డింగ్ అంటే ఏంటి, ఎడ్జెస్ని ఎలా డిటెక్ట్ చేస్తాం, అలాగే ఇమేజ్ని ఎలా బ్లర్ చేస్తాం, అలాగే కలర్డ్ ఇమేజ్ని గ్రే స్కేల్ ఇమేజ్ కింద ఎలా కన్వర్ట్ చేస్తామని. సో మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వెబ్ క్యామ్ని ఇనిషియలైజ్ చేద్దాం. సో మనం వెబ్ క్యామ్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తామంటే బై యూజింగ్ CV2.VideoCapture. సో ఈ మెథడ్ని యూస్ చేసుకొని మనం వెబ్ క్యామ్ని ఇనిషియలైజ్ చేస్తాం. సో నేను ఇక్కడ క్యాప్ ఈక్వల్స్ టు CV2.VideoCapture ఆఫ్ 0 అని తీసుకున్నా. సో బేసికల్గా 0 ఏంటంటే ఒకటే వెబ్ క్యామ్ని వాడుతున్నట్టు. ఒకవేళ మనం 2 or 3 వెబ్ క్యామ్స్ వాడుతుంటే ఇక్కడ మనం వేరే వాల్యూ తీసుకుంటాం, లైక్ 1 అలా. సో ఇప్పుడు నేను వైల్ లూప్ని యూస్ చేస్తున్నా. వైల్ ట్రూ కాలన్. సో ఇప్పుడు ఏంటంటే మనకు cap.read అనేది మనకు 2 వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి బూలియన్ వాల్యూ, సెకండ్ వన్ వచ్చేసి మన ఇమేజ్. సో ఇక్కడ మన RET అనేది బూలియన్ వాల్యూ. సో ఆ బూలియన్ వాల్యూ ఏంటంటే మన ఇమేజ్ని సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసిందా లేదని చెప్పేసి అది. నెక్స్ట్ ఫ్రేమ్ అనేది మన ఇమేజ్ అన్నట్టు. సో ఇక్కడ నేను కమెంట్లో కూడా రాస్తున్నా, దట్ ఈస్ ఏ బూలియన్ వాల్యూ వెదర్ ద ఇమేజ్ ఈజ్ క్యాప్చర్డ్ ఆర్ నాట్. సో ఒకవేళ ఇమేజ్ని సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేస్తే మనకు అది వాల్యూ ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఫంక్షన్ని కాల్ చేద్దాం ఈ ఇమేజ్ని పాస్ చేసి. సో ఇక్కడ మన ఇమేజ్ ఏంటిది ఫ్రేమ్. సో ఈ ఫ్రేమ్ని పాస్ చేసుకుందాం. సో CV2.ImageShow. సో మన డిస్ప్లే చేసే ఇమేజ్ ఒక టైటిల్ని నేను నేర్చుకొని రాసుకుంటున్నా. నేర్చుకో లైవ్ స్కెచ్ కమా. సో మన ఫంక్షన్ కాల్ చేద్దాం ఇక్కడ స్కెచ్. సో మన ఫంక్షన్ ఏమో వచ్చేసి స్కెచ్ తీసుకున్నాం కాబట్టి స్కెచ్ ఆఫ్ ఫ్రేమ్.
ఇక్కడ ఫ్రేమ్ అంటే ఏంటంటే మనం వెబ్ క్యామ్ నుండి క్యాప్చర్ చేసే ఇమేజ్. సో మనం దాన్ని పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం వెయిట్ కీని రాసుకుందాం. ఇఫ్ cv2 డాట్ వెయిట్ కీ ఈక్వల్స్ టు 13, ఇఫ్ cv2 డాట్ వెయిట్ కీ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 13 కాలన్. సో ఇక్కడ 13 ఏంటంటే ఎంటర్ కీ అన్నట్టు. సపోజ్ మనము ఎప్పుడైతే ఎంటర్ కీని ప్రెస్ చేస్తామో అప్పుడు మన విండో అనేది క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు నేను బ్రేక్ని రాసుకుంటున్నా. సో అప్పుడు మన ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అయిపోతుంది, బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ నేను క్యాప్ డాట్ రిలీజ్ రాసుకుంటున్నాను. సో క్యాప్ డాట్ రిలీజ్ ఏంటంటే మన వెబ్ క్యామ్ని ఆఫ్ చేయడం వల్ల. దాని తర్వాత నేను cv2 డాట్ డిస్ట్రాయ్ ఆల్ విండోస్ని రాసుకుంటున్నా. సో ఇది మన కోడ్. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. సో రన్ చేస్తే సో ఇది మన లైవ్ స్కెచ్ అన్నట్టు. సో ఇక్కడ నా లైవ్ స్కెచ్ వస్తుంది ఇక్కడ మీకు. సో ఇమేజ్ని మొత్తం మనం ఇలా లైవ్ స్కెచ్ లాగా రాసుకుంటున్నాం వీడియోని. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని చేంజ్ చేస్తూ చూద్దాం. సో థ్రెషోల్డ్ వాల్యూస్ని 70కి చేంజ్ చేసుకున్నాం, థ్రెషోల్డ్ 1ని. సో ఇప్పుడు మనం జస్ట్ థ్రెష్ బైనరీ తీసుకుందాం. సో 70 కన్నా తక్కువ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి ఇలా. సో ఇంటెన్సిటీ 70 కన్నా తక్కువ ఉంది అంతా కూడా మనకు బ్లాక్ అయిపోయింది, ఇక్కడ ఎక్కువ ఉంది అంతా కూడా మనకు వైట్ అయిపోయింది. సో మనము థ్రెష్ బైనరీ ఇన్వర్ట్ తీసుకుంటే మనకు అది బెస్ట్, చూడడానికి బాగుంది. సో దానికన్నా ముందు మనం ఇక్కడ ఎడ్జెస్ని డిటెక్ట్ చేద్దాం. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ని చేంజ్ చేస్తూ ఉందాం. సో అలా చేంజ్ చేస్తే ఏమవుతుందంటే మనకు పర్ఫెక్ట్ ఎడ్జెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను 70, 90 తీసుకున్నాం. సో మన సెల్ని రన్ చేద్దాం మళ్ళీ. సో మనకి ఇప్పుడు బాగా పర్ఫెక్ట్ ఎడ్జెస్ అయితే రాలేదు ప్రీవియస్ కేస్తో కంపేర్ చేస్తే. నేను ఇలా దూరం వెళ్తుంటే ఎడ్జెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు కూడా అంతే. సో బేసికల్గా ఇలా మనం లైవ్ స్కెచ్ని ఇలా డ్రా చేసుకుంటాం వెబ్ క్యామ్ యూస్ చేసుకొని. సో దీన్ని మనం థ్రెషోల్డ్ బైనరీ ఇన్వర్టర్ కిందనే తీసుకుందాం. సో బ్లాక్తో కంపేర్ చేస్తే మనకు వైట్లో చూసుకున్నప్పుడు కొద్దిగా ఎడ్జెస్ బాగున్నాయి. సో ఇలా. సో ఓకే. సో మన ఎడ్జెస్ అయితే ఇలా డిటెక్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ మనకి ఎడ్జెస్ ఇంకా పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఆ థ్రెషోల్డ్ వాల్యూస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది అప్ టు యూజర్ అన్నట్టు. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.